బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. తహజ్జుద్ నమాజ్ యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత. అల్లాహ్ సుబ్హానహు వతఆలా పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో తహజ్జుద్ నమాజ్ గురించి ప్రస్తావిస్తూ రాత్రి వేళలో కొంత సమయం తహజ్జుద్ నమాజ్ చదవాలని, ఇది అల్లాహ్ తరపున మీకు లభించే ప్రత్యేక బహుమతి అని పేర్కొన్నారు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా తన ప్రియమైన దాసుల లక్షణాలను వివరిస్తూ వారు రాత్రి సమయాల్లో తమ ప్రభువు ముందు సజ్దా మరియు ఖయాం చేస్తూ గడుపుతారని సెలవిచ్చారు. హదీసుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఫర్జ్ నమాజుల తర్వాత అత్యంత శ్రేష్టమైన నమాజ్ తహజ్జుద్ నమాజ్. రాత్రి చివరి 3వ భాగం మిగిలి ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా మొదటి ఆకాశానికి దిగివచ్చి తన దాసులను ఇలా పిలుస్తారు: ఎవరైనా నన్ను అడిగేవారు ఉన్నారా? నేను వారికి ప్రసాదిస్తాను. ఎవరైనా క్షమాపణ కోరేవారు ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను. ఎవరైనా దువా చేసేవారు ఉన్నారా? నేను వారి దువాను స్వీకరిస్తాను అని అల్లాహ్ పిలుస్తారు. తహజ్జుద్ నమాజ్ చదవడానికి సరైన సమయం ఇషా నమాజ్ తర్వాత నుండి ఫజ్ర్ సమయం ప్రారంభమయ్యే వరకు ఉంటుంది. కానీ రాత్రి చివరి భాగం అత్యంత ఉత్తమమైన సమయం. ఒక వ్యక్తి రాత్రిపూట నిద్రపోయి లేచి తహజ్జుద్ నమాజ్ చేయడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ పద్ధతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాధారణంగా 8 రకాతుల తహజ్జుద్ మరియు 3 రకాతుల విత్ర్ నమాజ్ చదివేవారు. అయితే సమయం తక్కువగా ఉంటే అల్లాహ్ ప్రీతి కోసం కనీసం 2 రకాతులు చదివినా దానికి తగిన పుణ్యం లభిస్తుంది. తహజ్జుద్ నమాజ్ మనిషి మనసుకి శాంతిని ఇస్తుంది, ముఖంలో వెలుగును నింపుతుంది మరియు అల్లాహ్ సుబ్హానహు వతఆలాతో దాసుడి బంధాన్ని అత్యంత బలంగా మారుస్తుంది. లోకమంతా నిద్రపోతున్న వేళ ఒక దాసుడు తన సృష్టికర్త ముందు ఏడుస్తూ తన కష్టాలను చెప్పుకునే సమయం ఇది. అందుకే ఈ సమయంలో చేసే దువా ఎన్నటికీ తిరస్కరించబడదు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరికీ తహజ్జుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక.